జెన్జీ ఈ యువతే ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలకు, హింసాత్మక ఘటనలకు కారకులయ్యారు. ఎన్నో ప్రభుత్వాలను గద్దెదించారు. అవినీతిపై గళం విప్పారు. తమ జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని ఉద్యమాలతో తేల్చి చెప్పారు. ఈ ఏడాది ప్రపంచంలో ఎన్నో అంశాలు చోటు చేసుకున్న జెన్జీ ఆందోళనలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇంతకీ జెన్జీ యువత ఎందుకు ఉద్యమించారు? ప్రభుత్వాలపై ఎందుకు తిరగబడ్డారు? అసలు 2025లో వాళ్ళు చేసిన విప్లవాలు. ప్రపంచాన్ని షేక్ చేసిన యువతరంగం. డిజిటల్ తెరల నుంచి వీధుల్లోకి యువతరం. నేపాల్ నుంచి మెక్సికో దాకా అలుపెరగని పోరాటం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక మార్పులు. ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన తరం ఉంటుంది. 21వ శతాబ్దపు శబ్దాల మధ్య రూపుదిద్దుకున్న ప్రపంచం ముందు పెను సవాలుగా మారిన సరికొత్త ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న తరం జెన్జీ. 1997 నుంచి 2012 మధ్య కాలంలో జన్మించిన యువత. ఇది మునుపటి తరాల కన్నా భిన్నంగా ఆలోచించే, స్పందించే, జీవించే తరం. ఈ తరం సభ్యులు డిజిటల్ నేటివ్స్. వారికి సమయం, భౌగోళిక సరిహద్దులు పెద్దగా అర్థం కావు. సమాచారం తక్షణమే కావాలి. వ్యవస్థలు తక్షణమే స్పందించాలి. ఇలాంటి మానసిక నిర్మాణంలో పెరిగిన వారు వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, మానవ హక్కుల అంశాలపై బలమైన నిబద్ధతను కనబరుస్తున్నారు. ఈ ఏడాది కాలంగా జెన్జీ అనే పదం బాగా వినిపిస్తుంది. ప్రస్తుత సమాజం సోషల్ మీడియాను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. జెన్జీ, సోషల్ మీడియా రెండు కలిపి 2025లో ప్రపంచాన్ని షేక్ చేశాయి. ఈ ఏడాది తమ ఆవేశాన్ని వీధుల్లోకి తెచ్చారు. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ను ఉపయోగించి అవినీతి, నిరుద్యోగం, ప్రభుత్వ సేవల లోపాలపై దాడి చేసింది. 18 నుంచి 25 ఏళ్ల వారు షార్ట్ వీడియోలు, మీమ్లతో లక్షలాది మందిని ఉత్తేజపరిచారు. ఏఐ జనరేట్ గ్రాఫిక్స్, లైవ్ స్ట్రీమ్లు ప్రజల్లో కోపాన్ని రగిల్చాయి. ఫలితంగా డిజిటల్ క్యాంపెయిన్లు అందరినీ రోడ్లపైకి వచ్చేలా చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రభుత్వాలను మార్చేశారు. కొన్ని ప్రభుత్వాలు తలవంచేలా చేశారు. ఇంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో ప్రభుత్వాలను యువత ప్రశ్నిస్తోంది. నేపాల్, మెక్సికో, మొరాకో, పాకిస్తాన్ వంటి దేశాల్లో చెలరేగిన జెన్జీ ఆందోళనలు ఆయా దేశాల వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని తెలియజేశాయి. నేపాల్లో జూన్లో మొదలైన ఉద్యమం డజన్ల కొద్దీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి యువత బగ్గుమంది. యాష్ యూత్ అగెనిస్ట్ కరప్షన్ హ్యాష్ట్యాగ్ 5 కోట్ల వ్యూస్ సాధించింది. ఆర్థిక మంత్రి అవినీతి ఆరోపణలు, 40% యువత నిరుద్యోగ ప్రదర్శనలకు ఇది కారణం. కాఠ్మాండులో 2 లక్షల మంది రోడ్లెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి ఎంతో మంది ప్రాణాలు బలికొంది. ఈ ఏడాది సెప్టెంబర్లో విద్యుత్, నీటి సరఫరా అంతరాంపిన మడగాస్కర్ యువత చేపట్టిన నిరసనలు అక్టోబర్ నాటికి పెను ఉద్యమంగా మారాయి. నిరసనకారులపై కాల్పులు జరపాలన్న ఆదేశాలను సైన్యం తిరస్కరించడంతో అధ్యక్షుడు ఆండ్రే రాజోలీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. కొత్త నాయకుడు కల్నల్ మైకెల్ అధికారాన్ని చేపట్టారు. కొత్త యువ నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు, అవినీతి విచారణలు ప్రారంభించారు. జెన్జీ ఉద్యమం ప్రభుత్వాన్ని ఎంత వేగంగా కూల్చగలదో ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ప్రపంచ దేశాలు సైతం నేపాల్ ఉధృత పరిస్థితులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నేపాల్లో రాజకీయ నాయకుల అవినీతిపైన మొదలైన జెన్జీ ఉద్యమం ప్రపంచమంతా విస్తరిస్తోంది. దేశంలో నానాటికి పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో వేలాది మంది జెన్జీ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మెక్సికోలో డ్రగ్ మాఫియా, పోలీస్ అవినీతిపై లక్షలాది మందిని కలిపింది. నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానిక మేయర్ను డే ఆఫ్ ది డెడ్ అనే ఒక బహిరంగ కార్యక్రమంలో దుండగులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహ ఆవేశాల్ని రేపింది. ప్రభుత్వాలు హింసను అరికట్టడంలో విఫలమయ్యారంటూ నిరసనలకు దిగారు. మెక్సికో సిటీతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యువతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. మెక్సికో సిటీలో 5 రోజుల ప్రదర్శనలు అధ్యక్షుడినే మార్చేశాయి. మరోవైపు మొరాకోలో కూడా యువత కన్నెర్రా చేసింది. అక్కడ తీవ్రమైన ఆర్థిక మందగమనం ఏర్పడింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజాసేవలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ నిరసనకు నిజమైన చిచ్చు ఆగదీరులో జరిగింది. ఒక పబ్లిక్ హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు పరికరాల లేమి కారణంగా ఒకేసారి 8 మంది గర్భిణులు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య రంగం లోపాలను బయటపెట్టింది. వీటన్నిటికి వ్యతిరేకంగా అక్కడి యువత ఒక్కటైంది. జెన్జీ 212 అనే బ్యానర్ పైన ఏకమైంది. డిజిటల్ నెట్వర్క్ల ద్వారా ఒకరినొకరు కలుపుకొని గలమెత్తారు. యాష్ చాబాబు మగ్రిబు ట్రెండ్ 3 నెలల్లో 3 కోట్ల ఇంట్రాక్షన్స్ పొందింది. 35% నిరుద్యోగం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం ప్రధాన కారణం. రబాత్, కాసబ్లాంకాలో ప్రదర్శనలు రాజకీయ సంస్కరణలకు దారితీశాయి. ఈ నిరసనలో ఇప్పటివరకు 3 మరణించగా వందల మంది గాయపడ్డారు. ప్రభుత్వం కొత్త యువ మంత్రిని నియమించింది. డిజిటల్ ఉద్యోగాలు ప్రవేశపెట్టింది. 2026లో జరగబోయే ఎన్నికల దృష్ట్యా ఈ నిరసనలు మొరాకో రాజకీయాల్లో తరం మార్పుకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్రికా ద్వీపం మడస్కర్లో యాష్ ఫుడ్ రివల్యూషన్ మడస్కర్ క్యాంపెయిన్ ఆహార ధరలు, వ్యవసాయ వైఫల్యాలపై దృష్టి సారించింది. 60% యువత ఆదాయం లేకుండా ఉన్న సందర్భాల్లో అంటిముద్దిరోలో 1.5 లక్షల మంది ప్రదర్శించారు. ప్రభుత్వం కుంగుపై అంతర్జాతీయ సహాయం కోరింది. జెన్జీ నేతలు పార్లమెంట్లో 30% సీట్లు పొందారు. ఈ ఉద్యమాలు 12 దేశాల్లో ప్రభుత్వ మార్పులకు దారితీశాయి. $50 బిలియన్ ఆర్థిక నష్టం సృష్టించాయి.
పాజిటివ్గా యువ నాయకులు పార్లమెంట్లో 25% పెరిగారు. పర్యావరణం, మెంటల్ హెల్త్ అజెండాలు ముందుకు వచ్చాయి. అయితే కొన్ని చోట్ల అల్లర్లు, ఇంటర్నెట్ షట్డౌన్లు జరిగాయి. ఫ్రాన్స్, ఇండియా వంటి దేశాలు సోషల్ మీడియా రూల్స్ రూపొందిస్తున్నాయి. EU డిజిటల్ యువత ఫోరం ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలు యువతతో డైలాగ్ ప్లాట్ఫామ్లు మొదలుపెట్టాయి. యువత జీవితాలు, వేగం, వాస్తవం, వర్చువల్ ప్రపంచం అనే 3 అంచుల్లో విస్తరించాయి. సమాచారం క్షణాల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ మానవ అనుబంధాలు, విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయి. భారతీయ జీవన విధానం ఈ తరానికి సమతుల్య మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. జంజీ సాంకేతికతను సాధనంగా, సంస్కృతిని ఆధారంగా చేసుకుని ముందుకు సాగితేనే భారతీయత పరిరక్షితం అవుతుంది. నేటి డిజిటల్ యువతలో ఆవిష్కరణ శక్తి ఉన్నప్పటికీ దానికి మానవీయ దిశ ఇవ్వడం అవసరం. జంజెట్ ఇప్పుడు ఈ పేరే ఒక సంచలనం. దేశాల రాజకీయ చరిత్రను మార్చే యువతరం అసలు శిశులో ఆవేశాన్ని చూపితే ఎలా ఉంటుందో ప్రపంచానికి ఈ ఏడాది తెలిసి వచ్చింది. మొదట బంగ్లాదేశ్, ఆ తర్వాత నేపాల్, పాకిస్తాన్లో నవతరం యువత తలుచుకుంటే ఏం జరుగుతుందనేది ఈ సంవత్సరం అందరికీ కళ్లకు కట్టింది, ఏకంగా ప్రభుత్వాల్ని కూల్చింది. జంజీ నిరసనలకు ఒక్కో దేశంలో ఒక్కో కారణం ఉండవచ్చు. ప్రతి దేశంలో వేరువేరు సమస్యలు ఉండవచ్చు. కానీ ఆందోళనల విషయంలో మాత్రం యువత అంతా కలిసికట్టుగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే తాటిపైకి వచ్చారు. వివిధ రకాల ఆన్లైన్ టూల్స్, యాప్స్ ఉపయోగించి తమ దేశ సమస్యలను బహిర్గతం చేయడంలో ఈ తరం యువత గొప్ప విజయం సాధించింది. ప్రభుత్వాలు తమ గొంతు నొక్కాలని చూసినా వారు ఆగలేదు. కొన్ని దేశాల ఇంటర్నెట్ను నిలిపివేసినా వారు భయపడలేదు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, హ్యాష్ట్యాగ్ల ద్వారా యువత ఐక్యంగా పోరాడారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి భవిష్యత్తుపై పడింది. వచ్చే ఏడాది అంటే 2026లో నేపాల్తో పాటు పలు దేశాల్లో కీలకమైన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉద్యమాలు చేసిన యువత రేపు తమ ఓట్ల ద్వారా రాజకీయాన్ని ఎలా మారుస్తారోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వాలు యువత డిమాండ్లను పట్టుకోకపోతే మరిన్ని దేశాల్లో సంక్షోభాలు రావచ్చు. అయితే ఇక్కడ మరో మాట కూడా వినిపిస్తోంది. యువత పడగొట్టడంలో దిట్ట కానీ నిలబెట్టడంలో కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరేని వాళ్లకు అధికారం ఇద్దామంటే ఏ ఒక్కడు ముందుకు వచ్చి సరిగ్గా పనిచేయలేడన్న ఆరోపణలు ఉన్నాయి. మరి చూడాలి ఇకపై ఇలాంటి అపోహలను యువత తీర్చుతోందో లేక తమ దారి తమదే అంటూ వెళ్ళిపోతోందో.